ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణ పర్వములోని 11వ భాగానికి స్వాగతం. ఆ యుద్ధరంగం లోపల దుర్యోధనుడితోటి అశ్వత్థాముడు అంటున్నాడు, దుర్యోధన, రావణునంతవాడు రాజ్యములోనా బలాఢ్యుడున్నడా, దేవతలంత కంపమున దగ్గర నిలిచి సుచింతురు. లంకా నగరాధిపతి రావణుడు అటువంటి వీరుడు 3 లోకములందు కూడా ఎక్కడ కూడా లేడు. అటువంటి వాని ముందర దేవతలు నిలబడి ప్రార్థన చేస్తారు. కావర మందిరాములతో కాలము గోరిన మీద రాష్ట్రము, ఏ విధమాయ చెవిటికి ఏర్పడలోకమునందు భూవరా. గర్వం చేత ఆ రాముల వారి చేతనే మరణించిండు ఆ రావణుడు. ఆ రాజ్యం ఏమైపాయా, రావణుడు ఏమైపాయా, దేవతలను కూడా గడగడలాడించినటువంటి వాడు గర్వం ఎప్పుడైతే కలిగినదో ఆ గర్వం చేతనే మరణించిండు, రాముల వారి చేతలో మరణించిండు. ఏమైపాయా తెలుసునా నీకు ఇవన్నీ? ఆ దుర్యోధనునితోటి అశ్వత్థాముడు అంటున్నాడు, కోపము చాత పాపము, కోరిక చాత వసా, దీపము చాత తేజము, దీనత చాత వంశంబులో కర్మ. కోపము కలిగినదా, విచక్షణ కోల్పోయి తెలివిని కోల్పోయి పాపపు పనులు చేస్తాడు. మరి మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తీరటానికి ఎన్నో అవస్థలు పడవలసి వస్తున్నది. దీపం చేత తేజం కనిపిస్తుంది, తేజం ఉంటుంది. మరి దీనత్వం ఎవరికైతే ఇట్లాంటిగా కలుగుతుందో వాళ్ళు ఏ పని చేయటానికైనా సిద్ధంగానే ఉంటారు, చేస్తారు కూడా. ఏ పని చేసిన నరుడే చటికేగిన గాని, ముందర పదలకెల్ల మూలమునందరికి అభిమానమౌనయ్యా. ఆ దీనత్వంతో ఏ కర్మ అయినా చేస్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆపదలకే మూలమవుతుంది. కానీ ఈ కోపం వలన, ఈ అజ్ఞానం వలన ఆపదలకు మూలమవుతున్నది. కాయము నిత్యమనుచు మరి కాంత సుతాదుల మీది భ్రాంతితో మాయలో దిక్కి షడ్గుణము పెంచి అవివేకము చాత, తెలివి తక్కువతనంతో ఇవన్నీ కూడా శాశ్వతమని అనుకుంటాడు. ఈ మాయ లోపల పడి భార్య పిల్లలు ఈ మమకారం లోపలనే బంధింపబడి అజ్ఞానంగా ఉండిపోతున్నాడు, అజ్ఞానిగా ఉంటున్నాడు. పాపకర్మశాయ సౌఖ్యమిచ్చునా చెవిటికి, దాని ఫలము చూసితే వేయి విధముల నష్టమౌను వేడ్కగలనందున సూడు భూవరా. ఈ మాయలో చిక్కి భార్య పిల్లల కోసమని ఎన్నో పాపకర్మలు చేస్తున్నాడు. ఏమన్నా సౌఖ్యం ఉన్నదా, సుఖం ఉన్నదా? ఏ మాత్రం కూడా సుఖం లేదు. నీకెన్ని విధాలుగా తెలిపినా కానీ, వేయి తీర తెలిపినా కానీ నీకు చెవికి ఎక్కడం లేదు అని ఆ దుర్యోధనుడితోటి అశ్వత్థాముడు అంటున్నాడు. ఇక నీతులు ఎన్ని తెలిపినా ప్రకటితముగా శాంతమిందు పలుకరణము, సుఖవార్త నిశ్చయించితే ఒక అభిమానంబు విడువు ఒప్పుగా భూపా. ఎన్ని మాటలు తెలిపినా ఏం చేసినా కానీ నువ్వు మాత్రం ఇప్పుడు శాంతి వహించి వాళ్ళతోటి సఖ్యత పాండవులతోటి సఖ్యత చేసి వాళ్ళు మీరు అందరూ కూడా ఇట్లాంటిగా సుఖంగా ఉండుండి, నేను గెలుస్తా, నేను పాండవులను సంహరిస్తా, ఈ మాటని ఇడసబెట్టు. ఈ మాటని ఇడసబెట్టి మీరు కలిసి ఉండులేని ఆ అశ్వత్థాముడు దుర్యోధనుడితోటి అన్నాడు. గురుపుత్రుని వాక్యము విని కురునాతుండనే మీరు కూర్మి చేత
మరి మీరిక బోధించిన అరదుగా నా మనసు నిజమనది కవిరుడి. అశ్వత్థాముని మాటలు విన్నటువంటి దుర్యోధనుడు అంటున్నాడు, గురుకుమార నువ్వెన్ని నీతులన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, ఇక నా మనసుకైతే అవి నిజం అనిపిస్తూనే లేవు. నువ్వెన్ని చెప్తే ఏమున్నది, లాభమేమున్నది? నాకు నిజమని అనిపిస్తే నువ్వు చెప్పేట్టుగా నేను నిజమే కావచ్చు, కానీ మాత్రం ఆ మాటకు నేను ఒప్పుకోను. నువ్వు ఎంతో ప్రేమ కొద్దీ నాకు వచ్చి చెప్తున్నావు, కానీ నువ్వు చెప్పే మాటలు మాత్రం నాకు అవసరం లేదు, నేను వినకూడా అని ఆ దుర్యోధనుడు అశ్వత్థామునితో అన్నాడు. గురుసుతా మీరనే మాటలన్నీ, గురుసుతా మీరనే మాటలన్నీ, నే గురు తిరిగిన మునుతాలా, దురమునాత్మూలాదునేమి చెవిటికి దూర్తుడనై పాండవులా, శరణాని వాచాతో బలికేన నీచత్వము వహించేనా, గురుసుత మీరనే మాటలన్నీ. గురుకుమార నువ్వు ఎన్నో విధాలుగా తెలియసిన మీరు అనే మాటలు ఎట్లా అడుగున్నాయంటే నువ్వు చెప్పేటివన్నీ కూడా నిజమే ఉండవచ్చు, నేను లేదంటలేను. నేను ఇప్పుడు 2 మందిని ఊడగొట్టుకొని, నా అన్నదమ్ములను ఊడగొట్టుకొని, ఎందరో మంది రాజులు వాయ, గుర్రాలు వాయ, ఏనుగులు వాయ, రథాలు వాయ, ఎంతో నష్టపోయిన తర్వాత నేను పాండవుల దగ్గరికి శరణాన్ని ఏం ముఖం పెట్టుకొని పోవాలి? నా అంత నీచుడు ఎవడు ఉంటాడు? ఎవ్వడు కూడా ఉండడు. ఇప్పుడు అట్లాంటిగా వెళ్ళి నేను శరణాన్ని ఇట్లాంటిగా పాండవులను అంటే నా అంత దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, పాపి ఎవ్వరు కూడా ఉండరని అశ్వత్థామునితోటి ఈ దుర్యోధనుడు అంటున్నాడు. మానమిడి సీన మనుజుని బ్రతుకు మైలోపల గురుకేమి, కానీ పోని జయం ఎవ్వరికైనా కదా నంబునా మీకేమి, మిక్కిలి అనబోకుడి విరాము కనుగొనుడి కర్ణుని బలాము, మానమిడి చీన మనుజుని బ్రతుకు. మానం పోయినట్టే కదా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సంధి చేసుకుంటే, మరి ఆ బతికిన దానికంటే సచ్చిందే నయం. పోయితే ప్రాణం పోని మానం పోద్దని అంటారు కదా. నేను అక్కడికి వెళ్ళి నేను నా మానముని నేను ఉడగొట్టుకుంటానా? నా విలువను నేను తగ్గించుకుంటానా? మీరు మాటికి ఈ యుద్ధం లోపలికి వచ్చి ఇట్లాంటిగా నాకు ఈ విషయాలను ఎందుకు చెప్తున్నారు చెప్పకుండి. మాటికి ఈ విషయాలు నాకు అక్కడికి వెళ్ళి సంధి చేసుకొని ఈ మాటలు మాట్లాడకుండి. ఆ కర్ణుని బలం ఎంతటిదో మీరు చూడు. జన్మించిన జీవులు శాశ్వతమై, జన్మించిన జీవులు శాశ్వతమై, జగతిలో ఎవరున్నారు? ఎన్నాళ్ళైనా యమ మందిరముకు ఏవో దూరిక పలుమారు, మీరు బోరుడి ధృతి జడాక దురామందున వెనుకకు జనాక, జన్మించిన జీవులు శాశ్వతమై. జన్మించిన వాళ్ళందరూ ఈ భూమి పైననే ఉన్నారా? ఎవరు కూడా లేరే. చిరంజీవులై ఉన్నారు ఎవరన్నా? ఎవ్వరు కూడా లేరు. ఎన్నాళ్ళు బతికినా కానీ ఒకనాడు యమమందిరకు, యమలోకానికి పోవలసిందే. ఎవరైనా కూడా మరణించవలసిందే. మీరు ఎందుకు ఇట్లాంటిగా భయపడుతున్నారు? మీరు ధైర్యం విడిసబెట్టి ఎందుకున్నారు? మీరు ధైర్యంతో యుద్ధం చేయండి, మీరు వెనుకకు రాకుండి, మీరు భయపడకుండి అని దుర్యోధనుడు అశ్వత్థామునితో అంటున్నాడు. దుశ్శాసనుని రక్తపానము దూర్తుడు చేసే నోట, నిశ్చయముగా భీముండా కాలము
వేసియు ఇలా రుపుడెదుట సంపే పాపాత్ముండ చాట విడుతున్నారణమును నేని చాట గురుసుత మీరనే మాటలన్నీ. ఆ భీముడు నా తమ్ముడైనటువంటి దుశ్శాసనుని యుద్ధరంగం లోపల పడేసి ఆ దుశ్శాసను యొక్క రక్తమును దాగిండు. రక్తమును దాగి ఇంకా తన శరీరానికి పూసుకున్నాడు. వీళ్ళందరూ రాజులందరూ చూడంగా అటువంటిది నేను ఇప్పుడు యుద్ధం ఆపేయాలనా? నేను ఆ యుద్ధం ఆపనే ఆప. కనబడే పాండవులకు మీరు కనబడే పాండవులకు మీరు జయముగా వలెనని మీరంతా నన్ను బోధింతురు గాని కపాటులు నరానదులత్యంత భయపీడు ఈతులైనారు నిజాము వేయి తీరనుట ఏమి ఫలము గురుసుత మీరనే మాటలన్నీ. ఆహా, స్పష్టంగా తెలిసిపోతున్నది. మీరు పాండవులకు జయం కావాలని మీరు అంత కంకణం కట్టుకొని ఇట్లాంటిగా మాట్లాడుతున్నారు. నన్నే మీరు అంటున్నారు, నాకే వచ్చి చెప్తున్నారు. మీరందరూ కూడా ఇట్లా చాలా కపట భావంతో ఉన్నారని ఆ దుర్యోధనుడు అశ్వత్థాముని అన్నాడు. ప్రాణభయము మీకుంటెను మానకరణ భూమి నుండే మార్గము కాదు నానా విధమనుటేమిక సేన సైతముగా బొండి సేలుగా మీరు మేము మరణిస్తామేమో అన్న భయం మీకింత ఉంటే ఈ యుద్ధ రంగం లోపల ఉండటానికి మీరైతే పనికిరారు. మీరు అట్లా భయం అనిపిస్తే మీరు మీ సైన్యంని తీసుకొని మీరు బయటకు వెళ్ళిపోవచ్చు అని ఆ అశ్వత్థాముని దుర్యోధనుడు అన్నాడు. కురునాథుని వాక్యము విని మరి ద్రోణి బలికే ముందు మహైపతులెల్లా దురముకు సాయం బైరిబౌ దరగూలిరి ఇట్లు బలుకా ధర్మం బగునా. ఆ దుర్యోధనుడి మాటలు విన్నటువంటి అశ్వత్థాముడు దుర్యోధన మాటలు విన్నటువంటి అశ్వత్థాముడు ఏమంటుండు కదా, ఇంతకుముందు ఎంతో మంది రాజులు సాయమై వచ్చిండ్రు. సాయమై ఈ యుద్ధరంగం లోపల వాళ్ళు కూడా చనిపోయిండ్రు. మరి ఇప్పుడు నన్ను నువ్వు ఈ సైన్యంని తీసుకొని పోయితే పో అని ఇట్లాంటిగా అంటున్నావు, ఇది మాటనేనా అనేది అనే మాటనేనా అని ఆ దుర్యోధనుని అశ్వత్థాముడు అన్నాడు. పిరికికి శౌర్యము వచ్చిన నరకునా వీరుని విదంబు నాకమందు నరలోకమున లుబ్ధుడు పరపడి లుబ్ధులకు పంచున భూపా. పిరికి వానికి భయపడేటువంటి వానికి ఆయనకి కత్తిస్తే ఆడు పోయి ఎదుటి వారితో యుద్ధం చేస్తాడా? యుద్ధ రంగం లోపల పిసినారికి ఏదైనా దొరికితే ఇంకోరికి వంచుతాడా? పంచలేడు కదా. మానము వంటి భూషణము మానవులకు మరి లేదు చూసితే దానము వంటి కీర్తిక ధరణిలోనా జ్ఞానము కన్న చదువు అజ్ఞానము కన్న అనర్థము ఎన్నగా ఈ లోకమందెచట లేదు. మానవులకు మానమే భూషణము, దానికంత ఉన్న విలువ దేనికి లేదు. మానంకున్న విలువ దేనికి లేనే లేదు. మరి దానం వలన కీర్తి వస్తుంది. మరి జ్ఞానంతో చదువు వెలిగిపోతుంది. చదువుకున్నానికి జ్ఞానం ఉంటుందన్న మాట ఏమీ లేదు, అజ్ఞానికి జ్ఞానం ఉండదన్న మాట ఏమీ లేదు.
జ్ఞానానికి చదువుకు ఏమాత్రం సంబంధం లేదు. అజ్ఞానము కన్నా అనర్థము ఎన్నగా ఈ లోకమందెచటలేదు. అజ్ఞాని పనులు ఎట్లా ఉంటాయి? అజ్ఞానంతో చేసేటివి ఏ ఉంటాయి. ఇక ముందర రణరంగము అగణితముగా గాని పోని అందరి మనసు జగమందున నొప్పించదగదు పగతుల వేగ జయించురు పాల. యుద్ధరంగం లోపల జయమైతే కానీ పోయితే పోని, ఇంకోరి మనసు ఎప్పటికి కూడా నొప్పేయకుంది అని ఇట్లాంటిగా అక్కడ అన్నారు. అనగను ఇటు రణమందున కనకర్ణుని బలము క్షీణము చేసు మనమున కపటము దలచియు వినమాటలు శైలుడందు చేసును భూపా. ఇక్కడ రణరంగం లోపల యుద్ధ భూమి లోపల కర్ణుని బలమును క్షీణింపజేస్తున్నాడు. మాటి మాటికి ఎవరు? ఈ శైలుడు మాటలతోటి సూటిపోటి మాటలు మాట్లాడి రాధే రణమందున రాజుల సరి యుద్ధము నీవు బుద్ధియు లేదు శుద్ధులు శాయక పార్తుని వద్దకు పోయి ప్రాణదానమడుగుడి వేగా. కర్ణ నువ్వు ఎందుకు యుద్ధం చేస్తావు? నువ్వు రాజుల సమానమని భావించి నువ్వు ఇక్కడ యుద్ధం చేస్తున్నావు. నీకు ఏమైనా బుద్ధి ఉన్నదా లేదా? నువ్వు మాటి మాటికి నేను అర్జునుడిని సంవరిస్తా అని ఇట్లాంటిగా మాట్లాడుతున్నావు. నువ్వు అర్జునుడిని ఏం సంవరిస్తావయ్యా? నువ్వే అర్జునుడి దగ్గరికి వెళ్ళి ప్రాణదానం అడుక్కో అని ఇట్లాంటిగా ఆ కర్ణుణ్ణి శైలుడు అన్నాడు. నే చెప్పిన మాటను వినకను నేర్పుతో కథనమంటే కాల్చును నిన్ను మనమున భయముంచుమిల ఘనవీరుడనేనని గర్వముతోను. నేను చెప్పిన మాట వినవయ్యా, నేను చెప్పిన మాట విని నువ్వు ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళి ప్రాణదానం అడుక్కు. నేనే వీరున్నాని నువ్వు నా మాటను పెడచెవిన పెట్టి యుద్ధరంగం లోపల నువ్వు యుద్ధం చేసివా అర్జునుడితో తప్పక నువ్వు ఈ యుద్ధరంగం లోపల మరణిస్తావని ఆ కర్ణుణ్ణి శైలుడు అన్నాడు. కుంటివాడు గుట్టలెక్కున తొంటివాడు సప్పట్లు వేయా చూసును నీవు అందుడు జ్యోతులగాంచున మందుడు మంచి మాటలు మరీల వినునా. కుంటోడేమైనా గుట్టలు ఎక్కుతాడా? తొంటోడేమైనా సప్పట్లు వేస్తాడా? నీది అదే విధంగా ఉన్నది. నీకు కుంటితనంతో గుట్టలెక్కాలనే ఉన్నది, చేతులు లేకుండా సప్పట్లు కొట్టాలని ఉన్నది, కళ్ళు లేకుండా ఆ వెలుగులను చూడాలని ఉన్నది. నువ్వు అర్జునుడితోటి నువ్వు యుద్ధం చేసి నువ్వు ఎట్లా గెలుస్తావయ్యా? నువ్వు గెలవలేవు. నువ్వు అర్జునుడి దగ్గరికి వెళ్ళి ప్రాణదానం అడుక్కో. పార్థు సింహము తోడ పూరే వశ్వానమువు ఆయుస్సు పూర్ణం బాయ నీకు దుర్యోధనుని కొరకు దూర్తుడా ఇలా నీవు ప్రాణం విచ్చేవు పాతకుడవు. ఆ అర్జునుడి ముందరికి వెళ్ళి నువ్వు యుద్ధం చేసి గెలుస్తానని అనుకుంటున్నావా? అర్జునుడు సింహం లాంటి వాడు, నువ్వు కుక్క మాదిరిగా. శివం ముందర కుక్క నిలబడి యుద్ధం చేయగలుగుతుందా? గెలుస్తుందా? గెలవలేదు. ఈ దుర్యోధన కోసం నువ్వెందుకు ఇట్లాగా యుద్ధం లోపల నీ ప్రాణాలను ఓడగొట్టుకుంటావు? నీ అటువంటి పిచ్చివాడు ఈ లోకంలో ఎవడు కూడా లేడు. నీ అంత పాతకం మనిషి ఎవడు కూడా లేడు. నీకేమి సుఖమోరీ సమయము మానుకొని మరి నా మాట హరిహరుల తోరణమందున ఇరవుగా నీకెట్లవు జయము ఇలల కాదు. మరి ఈ యుద్ధరంగం లోపల గెలిచిన ఓడిన నీకేమన్నా సుఖం ఉన్నదా? గెలిస్తే కూడా ఏమి సుఖం లేదు, ఓడిపోతే ప్రాణాలు పోతాయి. మరి అర్జునుడితోటి నువ్వు యుద్ధం చేసి గెలవలేవు. ఎందుకు గెలవలేవంటే అర్జునుని రథం లోపల హరిహరులు ఇద్దరున్నారు. ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు,
ఆ పరమాత్ముడు శంకరుడు. హరిహరులు వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నప్పుడు నీకెట్లా విజయం కలుగుతుంది, నువ్వెట్లా గెలుస్తావు అని ఆ కర్ణుణ్ణి శైలుడు మాటి మాటికి ప్రతిసారి ఇట్లాంటిగా ఈనునిగా చేసి మాట్లాడుతున్నాడు. విజయుని రథమును చూసితే బుధనుత భయంబుదోచు భూవరుల కిలల మరి నీవు శూద్రుండవు రారాజుల సరిగా రాజ్యము లేదు. ఆ అర్జునుని రథమును చూస్తేనే భయం పడుతుంది. ఈ రాజులందరూ కూడా ఆ రథమును చూసే భయపడుతున్నారు. ఇక యుద్ధం ఎట్లా చేస్తారా అయ్యా, నువ్వా శూద్రునివి, తక్కువ కులం అని, మరి నీకేమన్నా రాజ్యం ఎంత ఉన్నదే, మా సరిగా ఏమన్నా రాజ్యం ఉన్నది, ఎంత రాజ్యం ఉన్నది నీది, యాడున్నది, ఎక్కడున్నది, నువ్వేమన్నా రాజు కూడా కాదు. పార్థుడెక్కడ నీవెక్కడ సార్థకమిక లేదు చూడు సంగరమందు పూనియు సాభుకు మూలము అముక నీవు చేసెదవు అన్నను వినవు. నేను ఎన్ని చెప్పినా కానీ ఎన్ని అన్నా కానీ నువ్వు వినేటట్టు లేవు. అర్జునుడు ఎక్కడ, నువ్వెక్కడ? నువ్వు అర్జునుడితో యుద్ధం చేసి నువ్వు గెలుస్తానని అనుకుంటున్నావు. ఏం సార్థకం లేదు నీతో, నీకు మాత్రం సాగు తప్ప ఏమీ వచ్చేది లేదు. నీకు వచ్చింది అదే. అదిగో వచ్చెను నీ మృత్యువు తప్పు కొనతల వ్రాతియు తరమయిందు మనమందున ఈ మాటలు విని తాపంబు జందు వేతము భూపా. కర్రగా చూడు, అర్జునుని రథం రానేస్తున్నది. మరి నీ మృత్యు వచ్చినట్లే కదా, నీ మృత్యు వస్తున్నది. నువ్విప్పుడు మాత్రం తప్పించుకున్నందుకు నీ తరం కూడా కాదు. నీ నొసలందు అట్లాంటిగానే రాసిండేమో ఆ బ్రహ్మ. నువ్వు తప్పించుకోలేవు. అగో వచ్చింది రథం చూడు. మూర్ఖనీవనే మాటలు సార్థకమే మిందు నీవు నా భుజబలము క్షీణింపజేయదలసియు ఈ మాటలు పలికెదవు ఇప్పుడు రథము. శైల్య, నువ్వు నీ అటువంటి మూర్ఖుడు ఎవ్వడు కూడా లేడు. మాటి మాటికి నీకు ఒప్పుకున్న దానికి నువ్వు అంటే నువ్వు అన్నట్టు ఏమన్నాగా నేను సప్పుడేయక ఒప్పుకుంటాని అన్న మాట కోసం నువ్వు నన్ను ఎన్నో విధాలుగా సూటిపోటి మాటలతోటి నా బలంను క్షీణింపజేస్తున్నావు. నీ అంత మూర్ఖుడు ఎవడున్నాడు? నువ్వు ఎక్క మాట్లాడకు, నీ పని ఏమిటిది? నువ్వు రథమును పంపు, నువ్వు రథమును నడుపు, అదే కదా నీ పని. నాకు చెప్పమని అంటలే నేను అని ఇట్లాంటిగా చాలా కోపంతో కర్ణుడు శైలుని అన్నాడు. తోలెద పార్థుని ఇప్పుడు కాలుని పురంబునకు కపటము మాని తోలు మిరతమును వేగము ఏలన జేయకురమూర్ఖ ఏర్పడు రణమునా. యుద్ధరంగం లోపల అర్జునుడు బలం ఎంత ఆడుతో ఇప్పుడు తెలుస్తుంది. నువ్వు రథమైతే నడుప. ఇప్పుడు ఆ అర్జునుడు తలను తీసి యమపురికి పంపుతా. నువ్వు మాటి మాటికి నన్ను ఇట్లాంటిగా నిందిస్తున్నావు. నువ్వు నా రథమును నడపని ఇట్లా చాలా కోపంతో ఆ కర్ణుడు శైలుని అన్నాడు. అనగను శరదృతుండు ఘనభూవరుణ్ణి చూసి గ్రక్కున బలికి మాను మిరణ రంగంబును పూనిమి పాండవుల మైత్రి పృథ్వీల భూపా. అప్పుడు ఆ శరదృతుడు ఈ దుర్యోధనను చూసి, దుర్యోధన, ఎందుకయ్యా నీకు ఇంత మొండి పట్టు? నువ్వు ఈ యుద్ధమును మానేసి ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి ఇట్లాంటిగా మైత్రి చేసి మీరు చక్కగా ఉండులేని ఇట్లాంటిగా చెప్పిండని అక్కడ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.